సో హాయ్ ఫాస్ట్‌గా చెప్పేస్తా. ఎందుకంటే టైం లేదు. ఎందుకంటే ఓ పక్క స్కూల్ టైం అయితుంది. పిల్లల ముందు నేనంత ఫ్రీగా మాట్లాడలేను. అందరికీ ఒక గుడ్ న్యూస్. నాకు, మీకు అందరికీ. ఈ వీడియో ఫేక్ అకౌంట్స్‌లో ఉంటే నమ్మకండి. నా ఒరిజినల్ అకౌంట్ అయితేనే నమ్మండి. ఫేక్ అకౌంట్స్‌లో నమ్మకండి. ఆహ్, ఒక 6, 7 ఇయర్స్ అవుతుంది. నేను ఎవరిని డైరెక్ట్‌గా కలవక, మాట్లాడక. ఎందుకంటే ఏం లేదు. సో, సిట్యుయేషన్స్ చేంజ్ అయినప్పుడు మనుషులు కూడా చేంజ్ కావాలి. అండ్ ఎవ్రీబడీ నీడ్ ఎ మనీ రిక్వైర్మెంట్. సో, ఇన్ని రోజులు ఈ మధ్య షూటింగ్స్ కూడా ఏం చేయట్లేదు. ఖాళీగా ఉన్నాను. ఎందుకంటే బాబు పుట్టాడు. ఇంకా అట్లా. సో, నౌ ఐయామ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఏం షూటింగ్ అయినా, ఎవరైనా కలిసి మాట్లాడేది ఏదైనా కూడా ఐయామ్ రెడీ నౌ. అండ్ తెలుసు కదా! ఒక చిన్న చితక ప్రాసెస్ కూడా ఉంటుంది. అండ్ నా పేరు మీద అయితే ఫేక్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ నమ్మకండి. నేనొక వాట్సాప్ నెంబర్ చెప్తాను. సో 9618433055. సో ఈ నెంబర్‌లో వాట్సాప్‌లో మనం చాట్ టచ్‌లో ఉండొచ్చు. అగైన్ ఐయామ్ సేయింగ్ 9618433055. ఓకే. అండ్ ఒక చిన్న ప్రాసెస్ లాగా ఉంటుంది. అండ్ మనమైతే డైరెక్ట్‌గా కూడా కలవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ టు మీ నౌ. ఇప్పటిదాకా అయితే నేను ఎవరిని కలవలేదు డైరెక్ట్‌గా. బట్ నౌ ఐ కెన్ మీట్. ఇప్పుడు చూడు, మీ వల్ల నాకు ఇబ్బంది కావద్దు. నా వల్ల మీకు ఇబ్బంది కావద్దు. క్లియర్ కదా! నాకు మీరు ఇబ్బంది పెట్టకూడదు. మీకు నేను ఇబ్బంది పెట్టకూడదు. క్లియర్? ఇది. ఏంటంటే ఒక గుడ్ రిలేషన్, ఒక మంచి ఇదిలో ఉండాలి. దట్స్ ఇట్ అంతే. సో నా దగ్గర అయితే ఎవరివి కాంటాక్ట్స్ లేవు. ఇంతకుముందు నన్ను కలిసిన వాళ్ళు కానీ, నా పాత ఫ్రెండ్స్, నా పాత వాళ్ళు కానీ ఏది నాకు తెలీదు. సో నేనిప్పుడు చెప్పిన వాట్సాప్ అయినా పర్లేదు, లేదా నా పర్సనల్ నెంబర్ ఉన్నా కూడా నాకు ఫోన్ ఎత్తకపోయినా ఈవెన్ వాట్సాప్‌లోకైనా టచ్‌లోకి రావచ్చు. మళ్ళా ఎవరైనా కలవాలనుకుంటే గనక నన్ను వీ కెన్ మీట్ అప్. నో ప్రాబ్లమ్ టు మీ నౌ. అండ్ దెర్ ఈజ్ నో చేంజ్. అప్పటికి ఇప్పటికి సేమ్ మజా, సేమ్. అండ్ ఇప్పుడు నేను రెడీ ఉన్నాను కాబట్టి ఎవరిని మీట్ అవ్వాలంటే, కాంటాక్ట్ అవ్వాలంటే కూడా అంటే ఆల్మోస్ట్ 6, 7 ఇయర్స్ అయిపోయింది కదా! నేను ముందే అస్సలు కాంటాక్ట్ పెట్టుకోను. అందువల్ల సో నాకు ఫోన్‌లో వాట్సాప్ ఫేక్ వాటికి కాదు. ఓకేనా? ఫేక్ వాటికి అస్సలు కాదు. ఓకేనా? సో అదే అనమాట. సో ఇట్స్ గుడ్ న్యూస్ టు యూ, గుడ్ న్యూస్ టు మీ. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేను హ్యాపీగా మనందరం హ్యాపీగా ఉండొచ్చు. సో చెప్పాను కదా! ఏదైనా లైక్ స్మూత్. మీకు ప్రాబ్లమ్ కాకూడదు, నాకు ప్రాబ్లమ్ కాకూడదు. మీకు ఇబ్బంది కాకూడదు, నాకు ఇబ్బంది కాకూడదు. అట్లా నేను చెప్తున్నా. ఇక ఫేక్ అకౌంట్ ఉంది కదా! వాడినైతే నేను అస్సలు వదలను. ఫేక్ అకౌంట్‌కి అయితే నమ్మకండి. ఇంకా ఫర్దర్‌గా ఇంకా క్లారిటీగా కూడా ట్రై చేస్తా వీడియోస్ పెట్టడానికి. బట్ ఇంతవరకు అయితేనే నేను చెప్పగలను. అంతకుమించి నేను ఎక్కువ ఏం చెప్పలేను. మీరు అర్థం చేసుకోగలరు. మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే బాబుకి సర్జరీ కూడా దగ్గర పడుతుంది. నాకు కూడా చాలా అమౌంట్ ఖర్చులు ఉన్నాయన్నమాట. బాబుకి సర్జరీ కూడా దగ్గర పడుతుంది. సో కాబట్టి మీకేం కావాలి, నాకేం కావాలి, దట్స్ ఇట్ అంతే. ఐ టు నీడ్ మనీ. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఇఫ్ ఐ యామ్ హ్యాపీ, దట్స్ ఇట్. ఓకే. I hope you are understanding. Thank you. Love you all. We will meet. That is in your hands only. Okay. Fake accounts ki aite assal namakanడి, please. Love you all.